తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఫ్లెమింగ్ ఫెస్టివల్ కు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను విద్యారంగాల అభివృద్ధికి కేటాయించాలని పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ పక్షుల పండుగ నిర్వహించేందుకు కేటాయించే నిధులను ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలు, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ఉపయోగించాలని విన్నవించారు. చిన్నపాటి వర్షానికే సముద్రంగా మారే క్రీడా ప్రాంగణాన్ని లెవెల్ చేసి నీరు నిలబడకుండా చూడాలని, వాకర్స్ ట్రాక్ గేమ్స్ ఆడే క్రీడాకారుల ప్రాంగణానికి దగ్గరగా ప్రహరీ గోడ నిర్మించాలని, ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్ లో నిర్వహించే స్టాల్స్ ను విద్యార్థులకు ఉపయోగపడే సైన్స్ పరమైనటువంటి పరికరాలను తయారు చేసి పెట్టే విధంగా చూడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు సూలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు వరప్రసాద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు, ఎస్ఎఫ్ఐ సూలూరుపేట అధ్యక్షులు సుమన్, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు వచ్చి నాగరాజు, ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతున్నారు, కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి జరుపుతున్నారు. కానీ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈరోజు చిన్న చినుకులు పడుతుంటే ఆ గ్రౌండ్ సముద్రంలాగా మారిపోయింది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తాగడానికి ఎటువంటి మంచినీటి సదుపాయం లేదు. పిల్లలు ఈరోజు వాటర్ బాటిల్ ఎత్తుకొని టీ సెంటర్లో, బస్టాండ్ సెంటర్ దగ్గర అటు ఇటు తెచ్చుకొని తాగుతున్నారు. కొందరు 20 రూపాయలు పెట్టి లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఈరోజు చుట్టుపక్కల ఉండే కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ళు కావచ్చు, ఆ ఒక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పోయి ఆడుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వాకింగ్ చేసే వాళ్ళైతే గేమ్స్ ఆడే వాళ్ళైతే ఆ గ్రౌండ్లోకి వెళ్ళాలి. సభా సంఘాలు పెట్టాలంటే మిత్ర కారణాల చేత ఏ ఫంక్షన్ జరపాలన్నా ఆ జూనియర్ కాలేజ్ గ్రౌండే దిక్కు. ఈరోజు అధికారులకు మాత్రం, రాజకీయ నాయకులు మాత్రం ఏ మాత్రం కనిపించటం ఆ గ్రౌండ్. ఈరోజు ఎస్ఎఫ్ఐ పీడీఎస్ చెప్పేది ఏంటంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతున్నారు. దాంట్లో కొంత పర్సెంట్ ఖర్చు పెట్టి ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలకు మంచినీటి సదుపాయం, ఆ గ్రౌండ్ని ఎత్తుగా మట్టి తోలి నీట్గా చేసి, అట్లాగే అక్కడ ఉండే బాత్రూమ్లు అయితే నీట్గా తలుపులు పెట్టి దాంట్లో మంచినీటి సదుపాయం నీటి సదుపాయం కల్పించి చేయవలసిందిగా ఈరోజు ఎస్ఎఫ్ఐ పీడీఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కానీ పట్టించుకోకపోతే సోమవారం రోజున మన జిల్లా కలెక్టర్కి ఎస్ఎఫ్ఐ పీడీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. నా పేరు కె వరప్రసాద్, పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కారణం ఏమనగా ప్రతి ఏటా సూలూరుపేట పట్టణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది నిర్వహించే ప్రదేశంలో గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు చూస్తే చిన్నపాటి వర్షానికి కూడా నీళ్లు పడి అది చెరువులను తలపిస్తూ ఉంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అంతేకాకుండా గవర్నమెంట్ కాలేజీలో, జూనియర్ కాలేజీలో వాటర్ సదుపాయం కూడా లేదు. ఆడపిల్లలు సైకిల్ మీద క్యాన్లు పెట్టుకొని 25 లీటర్ల క్యాన్లు పెట్టుకొని నీళ్లు బయట నుంచి పట్టుకొచ్చుకోవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికీ గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితులు పట్టించుకోలేదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి అంతులేని ఆఫర్స్, ఊహల కందని డిజైన్స్, ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి 99 రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్లు, 500 రూపాయల వస్త్రాలు, 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా, ఒకే కూపన్ పై 3 డ్రాలు, డైలీ డ్రా 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా కపుల్ కి మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం.
సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి.